హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుండే. ఓకే, నేనైతే ఇంకా వంట కానుండి స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ఇంట్లో పని అనేది. ఫస్ట్ అయితే రైస్ కడిగాను, పప్పు కడిగాను, హాఫ్ అన్ అవర్ నానిపోయింది. నానిన తర్వాత ఇక గ్యాస్ అయితే వెలిగించాను. బయట అంట్లు వేసాను. అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి నేను రాగి పిండి కలుపుతున్నాను కదా, దాని కొరకు ఎసరు కాగింది. ఇంకా ఇది కలిపేసి అందులో పోసేయాలి అండి. చాలా రోజులు అయింది, ఒక 10 days అయింది రాగిపిండి తీసుకొచ్చి. సరేలే మధ్య మధ్యలో ఇట్లా చేసుకొని తాగితే హెల్త్కి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు రాగిపిండి కలుపుకొని చేసుకుంటున్నాను అనమాట. ఎస్పెషల్లీ నా కొరకు, నా ఒక్కదాని కొరకే. ఇదంతా కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము. మంచిగా దగ్గర పడుతుంది కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ నేను ఈరోజు చేయడానికి పెసరపప్పు ఉడికిస్తున్నానండి పక్కన. పెసరపప్పు ఇందులో ఒక 2-3 గంటలు ఇందులో వేసుకొని కలుపుకొని తాగేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేనైతే ఒక 3 గంటలు అయితే ఇందులో వేసేసాను అనమాట. సరే, ఇంకా ఇక్కడ చూసారా, ఇది మొత్తం ఉడికింది, ఇది ఉడికింది, అది ఉడికింది, అన్నం కూడా ఉడికింది. తర్వాత ఇది పక్కన పెట్టేస్తున్నాను, తర్వాత తాగేయాలి అండి. ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళు తాగాను పొద్దున్నే. ఇది పప్పు చూడండి, ఒక్క పూటకే చేస్తున్నాను అనమాట. నైట్ ఏదన్నా ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి మార్నింగ్ అయితే పప్పు అంతే. 2 పూటలు తినాలంటే చాలా కష్టం, ఒక్కసారి తినడమే చాలా ఎక్కువ అండి. ఇంకా పప్పు అట్లా అనిపిస్తుంది నాకు. సరే, ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని ఇందులో పోసేసాను. ఇలా కలిపేసుకొని ఇంకా కాసేపు అయితే ఉడికించుకోవాలి, దీన్ని కాగబెట్టుకోవాలండి. దాంట్లో కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకుందాము. కొంచెం వేస్తున్నాను, మా బాబు తినడు మళ్ళీ ఎక్కువ కారం ఉంటాయి అని చెప్పేసి. పప్పుచారు లాగా ర్యామ్స్కి ఇట్లా వేస్తేనే చాలా ఇష్టం. పుల్లగా ఉండాలి ప్లస్ పలుచగా ఉండాలి అండి. నాకేమో కారం పప్పు చేస్తాను కదా, ఇప్పుడు డైరెక్ట్ తాలింపు పెట్టి కారం కొంచెం ఎక్కువ వేసి టమాటోస్, దోసకాయ, బీరకాయ వేసి చేస్తాను. నాకు అట్లా ఇష్టం అండి. నాకు అట్లా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అట్లా 2 పూటలైనా తినేస్తాను. కానీ ఇంకా ఇట్లా చేయడం అనేది ఇక ర్యామ్స్కి ఇష్టం అనమాట. నేను ఏదో కొంచెం వేసుకొని తింటాను. నా కొరకు రాగి జావ చేసుకుంటున్నాను మధ్యాహ్నం తినడానికి. కొంచెం నిన్న నైట్ వండిన టమాటో కర్రీ అయితే ఒక గిన్నెలో తీసేసుకున్నాను కదా, అది ఉంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఇంత ఉండాలి పలుచగా. ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ వస్తుందండి. ఏది ఎక్కువన్నా తక్కువ ఉన్నా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు. ఓకే, ఇంక ఇదైతే మంచిగా మరిగింది కదా, తాలింపు అయితే చేసేసుకుందాము. తాలింపు కొరకు నేను ఈలోపు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను. ఇది బాగా మంచిగా వేడైన తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. కొంచెం మెంతులు మస్ట్ అండ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ మెంతులు అనేది. దీని ఫ్లేవర్ పప్పుకి చాలా టేస్ట్ తీసుకొస్తుంది నిజంగా. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకోవాలి. మంచిగా బాగా మాడిపోవద్దు, లైట్గా వేయగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. కాకపోతే ఎల్లిపాయలు వేసేసారా, అవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నూనెలో. అట్లయితేనే పప్పు మంచి స్మెల్ వస్తే టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండి తాలింపు అందులో మరిస్తే అస్సలు బాగుండదండి. చిన్న చిన్న చిట్కాలే పప్పు టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. అది మిస్ అయితే మాత్రం తగ్గిపోతుంది. నేనైతే ఖచ్చితంగా మంచిగా ఉండటానికే వండుతాను. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క 2 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. బాగుంటుంది అల్లం పేస్ట్ వేసేసుకొని ఇంకా అందులో వేసేసుకుంటే పని అయిపోతుంది. అన్నం ఉడికింది, రాగి జావ ఉడికింది, నెక్స్ట్ పప్పు కూడా తాలింపు అయిపోయింది.
ఇల్లు ఊడ్చేసాను, అంట్లు తోమాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి పనులన్నీ. ఇంతవరకు మా నాన్న లెగలేదు, 10 అయిందండి మార్నింగ్. ఇంకా చూడండి పనులన్నీ అయిపోయేసరికి ఇంత టైం పట్టిందనమాట. చూసారు కదా, తాలింపు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో కాబట్టి ర్యామ్స్ తినేసి చాలా బాగుంది పప్పు అని చెప్పేసిండు అనమాట. ఓకే, ఇంకా బాగుంటేనే బాగుంటుంది అంటాడు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాడు ప్రతిదీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా పప్పు తాలింపు కూడా అయిపోయింది, కంప్లీట్ అనమాట అన్ని పనులు. తర్వాత తినేయడమే. నాన్నకు తినిపించిన తర్వాత నేను తినేసాను. నేను చూసారు కదా, ఇక్కడైతే ఇక తాలింపు 1 నిమిషం పప్పు వేడి చేసుకొని అందులో గుమ్మరిచ్చేద్దాము. ఒక్కరి మందమే చేస్తున్నానండి, మరి సేపు మరిగించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అట్లా మరిగించాను, వెయిట్ చేసి తాలింపు అందులో గుమ్మరిస్తే బాగుంటుంది. తాలింపు అందులో వేసిన తర్వాత 2 మినిట్స్ అట్లా మరిగించుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, ఇంకా ఇది కలిపేసుకు ఎంత బాగుందండి చూడడానికి, తింటే కూడా అంతే బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి అయితేనే బాగుంటుంది, ఎందులో తినలేము. దోశలు తినేయచ్చు ఇందులో, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నా పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఏదైనా సరే నేను పప్పు అనేది పెసరపప్పే చేస్తాను, కానీ కందిపప్పు ఇంకో పప్పు ఏది ట్రై చేయనండి, నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, ఈ పెసరపప్పు బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. సరే, చూసారు కదా, దీనిపైన మూత పెట్టేసుకుందాము. మళ్ళీ చూపిస్తున్నాను, కొంచెం వేడి తగ్గాలి అని చెప్పేసి అట్లా మూత తీసానమాట. ఎందుకంటే స్టీల్ గిన్నె కదండి, ఇది ఉత్తనే వేడివేడిగా మూత పెట్టేస్తే కొంచెం అడుగంటుతుందేమో అడుగునని చెప్పేసి అట్లా కలిపాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. తర్వాత ఇక్కడ నా రాగి చావ అయితే మంచిగా జల్లారింది, తాగే అంత వేడిగా ఉంది అనమాట. బాగుంటుందండి, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనము పల్లీలు ఉంటాయి కదా, అది ఉడకబెట్టుకొని అందులో వేసుకోవచ్చు, బాగుంటాయి. నేను రేపు అట్లనే చేస్తాను ఖచ్చితంగా వీడియోలో. ఇప్పుడు నానబెడతాను, నైటు నానబెట్టేసుకొని ఉడకబెట్టి ఇంకా అందులో వేస్ట్ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను అంటే సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలా రోజులు అవుతుందండి చేయాలి అనుకోబట్టి సేమియా ఉప్మా చేస్తాము, బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నాను కొరకు మమ్మీ తాలింపు సౌండ్ రాగానే ఏం చేస్తున్నావు ఏంటి అది అని మా అబ్బాయి అయితే క్యూట్ మాటలతో అడుగుతూ ఉంటున్నాను. నీ కొరకే నాన్న అని చెప్తున్నాను. ఇది సేమియా ఉప్మా అండి. నేను చాలా రోజులు అవుతుంది చేయాలి అనుకోబట్టి, అందులో ఒకటి మార్నింగ్ నుంచి చేద్దాంలే అనుకున్నాను. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అనమాట ఈరోజు. ఇంకా పల్లీలు వేయాలా వద్దా అని ఆలోచించుకునే లోపే ఆ తాలింపు అయిపోయింది. సరేలే వేద్దాము, తింటుంటే మధ్యలో బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అట్లా పెట్టేశాను అనమాట. ఒక 2 స్పూన్ల వరకు వేసాను. తర్వాత ఒక గ్లాస్ సేమియా వేసానండి, గ్లాస్ కంటే తక్కువే గ్లాస్ సేమియా వేసుకున్నాను. ఇంకా ఇదైతే మంచిగా మాడిపోకుండా కొంచెం సిమ్ ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక వాటర్ పోసేద్దాము. నేను ఎప్పుడు సేమియా చేసినా కూడా 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసేదాన్ని. అట్లా బాగుండదంటే మెత్తగా అవుతుంది, బాగా మెత్తగా అవుతుంది, గడ్డ అట్లా బాగుండదు. మళ్ళీ గడ్డ ఉప్మా తింటే ఇదేంటంటే కొంచెం పుల్లలు ఉంటేనే బాగుంటుందండి. నేను 1 గ్లాస్కి 1 గ్లాసే పోసాను, కాకపోతే కొంచెం ఒక 2-3 స్పూన్లు ఎక్కువ పోసాను అంతేను. చూడండి, ఈ వాటర్ పోస్తే సరిపోతుంది. సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటే మంచిది, ఉట్టిగానే ఎక్కువ అయిపోయిద్దండి ఈ సేమియా ఉప్మాలో. చూడండి, ఇంకా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిద్దాము ఒక 5 మినిట్స్. చూద్దాము ఒకసారి ఇంకా ఎలా ఉడికిందనేది చూపిస్తాను మీకు. చాలా మంచిగా ఉడుకుతుందండి. సరే, ఎక్కువ కాలే తక్కువ కాలే ఒకదానికి ఒకటే పోసుకోవాలి వాటరు, ఎక్కువ అస్సలు పోయొద్దు, గడ్డ అవుతుంది, టేస్ట్ ఉండదు. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుంది, పొడి. చూసారు కదండి ఎంత బాగుంది అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా నాన్న అయితే ఇది చేసిన తర్వాత చల్లార్చి తినిపించాను, చాలా హ్యాపీగా తినేసాడండి, నేను కూడా తినేసాను. ఓకే, ఇంకా
చూసారండి ఎట్లా ఉందో. ఇలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా. నేను ఏది చేసినా ఇక తినడానికి కదా చేసేది, మంచిగా చేస్తాను టైం తీసుకొని అయినా సరే. ఓకే, ఇందులో నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. నూడిల్స్ ఇది ఉడికించుకొని తాలింపు పెట్టేసుకొని మసాలాలు అవి వేసి ఎగ్ వేసి తర్వాత నూడిల్స్ వేసి సేమియా వేసి కలుపుకొని అది నూడిల్స్ మాదిరి కూడా తినేయచ్చు. నేనైతే ఇట్లా చేసి సేమియాను మనం పులిహోర కూడా చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేశాను ఉప్మా. మా నాన్న అయితే చాలా వెయిటింగ్, స్వీట్ చేసినా చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి మా అబ్బాయి. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాను. ఇంకా ఇదైతే ఇక ఈరోజు వీడియో అండి, మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. కంప్లీట్గా చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.